అమ్మా ఎలా ఉందమ్మా ఇప్పుడు చెప్పండమ్మా. అమ్మమ్మ చెప్పండమ్మా ఇప్పుడు ఎలా ఉందమ్మా? ఇలా నడుస్తుంటే నీకు ఎలా అనిపిస్తుందమ్మా? చెప్పండమ్మా. అమ్మా షిన్చాన్, నువ్వు నాకు హెల్ప్ చేయాలనుకోవడం మంచి విషయమే, కానీ ఇలా నా చుట్టూ తిరగడమే నాకు చాలా కష్టంగా ఉంది. సరేనమ్మా, అయితే నేను అలాంటి పనులు చేయనులేండి. మీరు రండి రండి. ఏదో పనులు చేరాలి. జరగండి జరగండి జరగండి, తప్పకుండా తప్పకుండా. మా అమ్మగారు వస్తున్నారు కదా, ఒంట్లో బాగోలేని వారు వస్తున్నారు కదా, పక్కకు చూడాలని మీకు తెలియదా ఏమిటి? ఏం కావాలి బాబు నీకు? నా పేరు షిన్చాన్ నొహరా, నాకు 5 ఏళ్ళు అవుతోంది. మా అమ్మ పేరు మిక్సీ నొహరా, ఆవిడకి నడుము పట్టేసింది. అంటే ఆవిడకి ఒంట్లో బాగోలేదనే కదా. ఆవిడే పాపం నడవలేక నడుచుకుంటూ వస్తున్నారు. మీరేమో ఇలా అడ్డంగా నడుచుకొచ్చేసారనుకోండి, మా అమ్మ ఎలా నడుస్తారనుకుంటారు? షిన్చాన్, అమ్మా, ఉండండమ్మా, నేను రూట్ క్లియర్ చేస్తాను. ఆంటీ, మీరు దయచేసి పక్కకు నడుస్తారా? మా అమ్మగారు కష్టపడి వస్తున్నారు కదా, మీరేంటి వినిపించుకోరా అసలు? ఏంటి అలా చూస్తున్నారు? కొంచెం పక్కకి నడవచ్చు కదా ఆంటీ. మా అమ్మ వెళ్ళిపోయిన తర్వాత మీరేంటి వినిపించవచ్చు. అంకుల్, మీరేంటి ఇక్కడ నుంచి ఉన్నారు? మా అమ్మ నడవలేక నడుచుకుంటూ వస్తున్నారు పాపం. మిమ్మల్ని గుద్దుకుని పడిపోయారనుకోండి. ఊళ్ళో వాళ్ళందరికీ వెళ్ళి చెప్తున్నాడే. నడుం పట్టేసింది, మా అమ్మకి నడుం పట్టేసింది. సరిగ్గా నడవలేకపోతున్నారు, నడుం పట్టేయడం వల్లే నడుం పట్టేసింది. దాని వల్ల సరిగ్గా ఆవిడ నడవలేకపోతున్నారు. తప్పుకోండి అందరూ, తప్పుకోండి తప్పుకోండి. కాస్త ఇలా పాడడం అందరూ ఆపుతావా, తప్పుకోండి. షిన్చాన్? ఉమ్, ఏంటమ్మా మీకు పాట నచ్చలేదా? ఇలా పాడితేనైనా మీ నొప్పి తగ్గుతుందేమో అని అనుకున్నానమ్మా. నా మీద వాడికి ఎంత ప్రేమ. కొంచెం అల్లరి చేసినా నేనంటే వాడికి ఎంత ఇష్టమో. కానీ ఈ విధంగా పాటలు పాడడం ముందు ఆపు.